నిజం నిర్భయంగా చెప్పినా, నిర్మోహమాటంగా చెప్పినా, దానికి పార్టీలను రుద్దేటటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది. అమరావతిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, P4 ఇబ్బందులు నాలాంటోళ్ళం ప్రస్తావించాం. అది ఏ రాజకీయ దురుద్దేశాలతో కాదు. రాష్ట్రం బాగుండాలంటే సమస్యల పరిష్కారం కావాలి. ప్రజల సమస్యలు పరిష్కారమైనప్పుడు ప్రభుత్వాల పట్ల పాజిటివ్‌నెస్ ఉంటుంది. అది పట్టించుకోకుండా నడుస్తున్నారు. ఇప్పుడు చివరికి సొంత పత్రికలే రాయాల్సొస్తుంది. అటెన్షన్ చంద్రబాబు అంటూ 'ఆంధ్రజ్యోతి' ఒక స్టోరీ రాసుకొచ్చింది. విభజించుకోలేక, విక్రయించలేక రైతుల పాట్లు. 1000, 2000 గజాల ప్లాట్లను కొనేవారెవరు? నాడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు. నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకుంటున్న అధికారులు. నగరం అందం పేరుతో అర్థం లేని ఆంక్షలు. సంక్లిష్టంగా వారిన సింగపూర్ మాస్టర్ ప్లాన్. సీఎం జోక్యం చేసుకోవాలని రైతుల విన్నపం. మీ ఊళ్ళో మీకు 500 గజాల స్థలం ఉంది. అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీరింది. మరో 250 గజాల స్థలం మిగిలే ఉంది. ఇక సమస్య ఏమీ లేదు. ఇది ఎక్కడైనా జరిగేది.